చిత్తూరు జిల్లా రుంపిచెర్ల మండలంలో వరస దొంగతనాలు స్థానిక ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రుంపిచెర్ల మండలం జాండ్ర వీధిలో బుధవారం రాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే. రామస్వామి మునమ్మ కుటుంబం ఇంటిలో బాడుకుంటూ ఇంటికి బీగాలు వేసుకుని పల్లెటూరుకు వెళ్ళగా గురువారం సాయంత్రం 4 గంటలకు వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. బీగాలు పగలగొట్టి 30,000 నగదు, 4 గ్రాముల బంగారు, 4 పట్టు చీరలు ఈ చోరీ ఘటనలో బాధితులు కోల్పోయిన విషయం కూడా తెలిసిందే. ఆ సంఘటన మరొక ముందే మళ్ళీ మండల కేంద్రమైన రుంపిచెర్ల పట్టణంలోని జాండ్ర వీధిలో మరో ఇంటిలో చోరీ జరిగింది. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటి యజమాని ఈశ్వరయ్య ఇంటికి తాళం వేసి కుటుంబం సమేతంగా చెన్నైకి వెళ్లారు. వీరి పక్క ఇంటిలో బుధవారం చోరీ జరిగింది. అది మనకు తెలిసిన విషయమే. అదే రోజున ఈశ్వర్ ఇంటిలో కూడా బీగాల పగలగొట్టి దొంగలు చోరీ చేసినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలో ఉన్న ఈశ్వరయ్యకు స్థానికులు విషయాన్ని తెలిపారు. 8 గ్రాముల బంగారు, 20,000 నగదు చోరీ జరిగినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రుంపిచెర్ల మండల కేంద్రంలో ఈ చోరీ సంఘటనతో స్థానిక ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులకు ప్రత్యేక నిఘా పెట్టి చోరీలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.